కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజమయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే వేడుకొనుట గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం ఒకసారి మనం ధ్యానిస్తే దానియేలు గ్రంథము 9:19 ఒకసారి మనం ధ్యానిద్దాం. దానియేలు గ్రంథము 9:19 దానియేలు గ్రంథము 9:19 ఒకసారి మనం ధ్యానిద్దాం. అక్కడ రాయబడినటువంటి మాటలు 9:19 ఒకసారి మనం పరిశీలిస్తే, ప్రభువా ఆలకించుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకుంటుని. ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకుంటుని. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ దానియేలు గారు ప్రార్థన చేసేది మనము చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అక్కడ మనం చూస్తూ ఉంటుంటే ఆ యొక్క విషయంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా ఆలకించుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే. నా యొక్క శక్తి సామర్థ్యాలు, నా ప్రార్థన, నా యొక్క తెలివితేటలను బట్టి కాదయ్యా, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకుంటుని. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపములను, నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుణ్ణి విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగు మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడే మీరు చూడండి, బైబిల్లో ఆ వచనాలు చదువుతుంటే ఎంట్రుకలు నిక్కర పొడుస్తాయి. చదువుచున్నప్పుడే దేవదూతలు దిగొచ్చారు. ప్రార్థన చేయుచున్నప్పుడే దేవదూతలు దిగొచ్చినట్లు, పరలోకం నుండి జవాబు వచ్చినట్లు మనం చూస్తున్నాం. మనం ప్రార్థనలు చేస్తాం కానీ ఏడుకుంటాం, కానీ ఎలా ఏడుకోవాలో తెలియదు. ఆయన చూడు తను ఎలా తగ్గించుకుంటున్నాడో. అయ్యా ఆలకించయ్యా, ప్రభువా క్షమించయ్యా, ప్రభువా ఆలస్యం చేయకయ్యా, అయ్యా నా మనవిని చిత్తగించుమయ్యా. ఇలాగా ఫస్ట్ మనం ఎట్లా మాట్లాడుతూ ఉంటాం, ఒక హీరోలాగా, ఏదో పెద్ద సాధించిన వాళ్ళలాగా, ఈ ప్రపంచాన్ని ఏదో జయించిన వాళ్ళలాగా ప్రార్థన స్టార్ట్ చేస్తాం. తగ్గింపు ఉండదు, వినయం ఉండదు, విధేయత ఉండదు, ప్రభువు దగ్గర వేడుకోవటం ఉండదు, ఆయన దగ్గర క్షమాపణ ఉండదు, అండ్ మన దోషములు క్షమించమని తల వంచటం ఉండదు, మోకాలు వేయటం ఉండదు. ఎట్ట పడితే అలా చేస్తూ ఉంటాం. కాబట్టి మన వేడుకోలు దేవుడి దగ్గరికి చేరట్లా. కాబట్టి మనము ప్రార్థన చేసినప్పుడు మన యొక్క సొంత తెలివితేటలని, మన యొక్క అందమైనటువంటి ప్రార్థనను బట్టి కాదు దేవుడు మనకు జవాబిచ్చేది. ఎంత రుచికరంగా, ఎంతో సుందరంగా ప్రార్థన చేయటం కాదు గొప్పతనం. దేవునికి ప్రార్థన ఎలా చేయాలంటే తగ్గించుకొని ప్రార్థన చేయాలి, వినమ్రతలతో ప్రార్థన చేయాలి. అలాగే నీ ఘనతను బట్టి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నాకు ఎలాంటి శక్తి సామర్థ్యాలు లేవు అని మనం చెప్పాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం. ఇలాగ మనం ఎప్పుడైతే దానియేలులాగా ప్రార్థన చేస్తామో అప్పుడు మన ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేర్చబడి, దేవుని సన్నిధిలో నుంచి దేవదూతలు దిగి వచ్చి మన ప్రార్థనలకు జవాబులు ఇవ్వటం, మన ప్రార్థనకు సంబంధించిన దర్శనాలు, మన ప్రార్థనకు సంబంధించిన ప్రత్యక్షతలు, మన ప్రార్థనకు సంబంధించినటువంటి అనేకమైన మర్మాలు మనకు తెలియచేసేదరు గాక. ఆమేన్. ఇక రెండో విషయాన్ని మనం ధ్యానిస్తే లూకా సువార్త 5:12 ఒకసారి చూద్దాం. లూకా సువార్త 5:12 ఒకసారి మీరు పరిశీలించి చూడండి. లూకా సువార్త 5:12 5:12 ఒకసారి చూడండి. ఆయన ఒక పట్టణంలోనున్నప్పుడు ఇదిగో కుష్టు రోగముతో నిండిన ఒక మనుషుడు ఉండెను. వాడు యేసును చూసి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను.
ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం. దానియేలు గారు ప్రార్థనలో దేవుణ్ణి వేడుకోవటం మనం చూసాం. ఇక్కడ రెండోది, కుష్టు వ్యాధిగ్రస్తుడు యేసును వేడుకుంటున్నాడు. కుష్టు వ్యాధి నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాడు. ఆ కుష్టు వ్యాధి భయంకరమైనది. ఆ వ్యాధికి మందు లేదు. ఆ వ్యాధి కలిగిన వారిని అప్పటి సమాజము, సభ్య సమాజం వెలివేయటము, వారిని చిన్న చూపు చూడటము, వారిని సిగ్గుపరచటం, వారిని అవమానపరచటం, వారికి ఆహారాలు లేకుండా వస్త్రహీనులుగా వారిని నెట్టివేయటం, శ్మశానాల్లోకి నెట్టివేయటం, పందుల దగ్గరికి, జంతువుల దగ్గరికి, అలాగనే ఊరికి దూరంగా వారిని నెట్టివేయటం జరుగుతుంది. ఆ యొక్క మానవ జన్మ ఎత్తినటువంటి ఆ మనుషుడు తనను తాను చంపుకోలేక ఆ రోగాన్ని మీదేసుకొని అనేక రకాలైన అవమానాలు, నిందలు, అనేక రకాలైనటువంటి నష్టాలు, బాధలు, బంధకాలన్నిటినీ భరిస్తూ వాటన్నిటినీ మోస్తూ జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తికి ఎంత నరకప్రాయంగా ఉంటుందో ఆ జీవితం ఒకసారి అర్థం చేసుకుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో కనుక చూస్తే కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసు ప్రభు వారిని కుష్టి వ్యాధి నుంచి నాకు విడుదల దయచేయమని వేడుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే, ఏ యొక్క పాపం అనే కుష్టి వ్యాధి మన లోపల ఉందో, పాపం అనే కుష్టి వ్యాధి, అది జారత్వం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, అబద్ధం కావచ్చు, మోసం కావచ్చు, త్రాగుడు కావచ్చు, ఏ కుష్టు వ్యాధి అయితే మనల్ని కొరుకుడు పుండులాగా తయారై మనల్ని కొరుక్కొని తింటుందో ఆ వ్యసనపు కుష్టు వ్యాధిని మనం విడిపించమని మనం వేడుకోవాలి. మనం వేడుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క కొరుకుడు పుండు నుండి, ఆ కుష్టు వ్యాధి నుండి మన యొక్క శరీరాలను, మన ప్రాణాన్ని, మన ఆత్మను విడిపిస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మనల్ని బాగు చేస్తాడు, మనల్ని ఆ బంధకాల నుండి విడిపించి ఆయన ఆ కట్లను తెంచివేసి మనల్ని సంరక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కుష్టు వ్యాధిగ్రస్తుడు చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట, ఒక మనుషుడు ఏంటో వాడు యేసును చూసి సాగిలపడి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మనగానే కుష్టు రోగము వానిని విడిచెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఎంత స్పష్టంగా అక్కడ వాక్యంలో చెప్పబడి ఉందో. విడుదల పొందాడు. ఆ యొక్క వ్యాధి నుంచి విడుదల పొందినట్లు వెంటనే అక్కడ ఇంకొక మాట, అప్పుడు ఆయన నీవు ఎవరితో చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమైన దేహమును యాజకుని కనబరుచుకొని నీవు శుద్ధుడువైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించను. అయితే ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకున్నట్టుకు కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కుష్టు వ్యాధిగ్రస్తుడు ఎప్పుడైతే విడుదల పొందాడో ఆయనకి చెప్పాడు, యాజక ధర్మ ప్రకారం నువ్వు అక్కడ మందిరానికి వెళ్ళి నీ దగ్గర ఉన్న కానుకలు సమర్పించమని చెప్పాడు. అక్కడ దేవాతి దేవుడు అతను చేసిన దానికి కృతజ్ఞతగా అతన్ని పంపించాడు. అతను మందిరం దగ్గరికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. సంతోషం తెలియనట్లు అక్కడ విడుదల. వేడుకోవాలి. మనకున్న ప్రాబ్లమ్స్, మనకున్న ఏ ప్రాబ్లం అయితే ఉందో అది తీర్చబడేదాకా మనమే వేడుకోవాలి. కొంతమంది వస్తారు పాస్టర్ గారి కాడికి, పాస్టర్ అన్న మా కోసం ఇట్లా ప్రార్థన చేయి, అట్లా ప్రార్థన చేయి అని చెప్పి వీళ్ళు పోయి లోకంలో కలిసిపోయి సినిమాలు చూస్తూ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటారు. అప్పుడు ఆ వేడుకోలు దేవుడి దగ్గరికి వెళ్ళదు. మనము దేవుడి దగ్గర సాగిలపడి, అయ్యా నాకు ఈ రోగం నుంచి విడిపించయ్యా, అయ్యా నాకు ఈ బాధ నుంచి తప్పించయ్యా, నాకు ఈ కష్టం నుంచి నన్ను విడిపించయ్యా, నువ్వు నాకు జాబ్ ఇవ్వు, నాకు దర్శనం ఇవ్వు, నువ్వు నాతో మాట్లాడమని ఆయనతో ఫైట్ చేయాలి. మనం ఎప్పుడైతే అలాగ ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకి వేగవంతమైన జాబులు వచ్చి మనం విడుదల పొందుకున్నాం గాక. కుష్టు వ్యాధి కలిగిన వాడు మందులు లేని రోజుల్లోనే గొప్ప విడుదల పొందుకొని స్వచ్ఛమైన శరీరాన్ని పొందుకున్నట్లు మనం కూడా ఈ తరంలో అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయలేము, అసలు అసాధ్యము అన్న వాటిని కూడా సుసాధ్యము చేసుకునేటటువంటి కృప దేవుడి దగ్గర మనం వేడుకొని పొందుకునేదము గాక. ఇంకొన్ని మాటలు చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 56వ వచనం ఒకసారి మనం ధ్యానిద్దాం. మార్కు సువార్తను మీరు పరిశీలించండి. 6:56 ఒకసారి మనం ధ్యానిస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు, మూడో విషయాన్ని మనం ధ్యానిద్దాం. 6:56 దేవునికి మహిమగన. గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించునో
అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఆమేన్. చూడండి, ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టుకోవటాన్ని ముట్టుకుంటే చాలు. అక్కడ చూడండి ఎంత గొప్పగా వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. అయ్యా, నేను మొత్తం నేను టచ్ చేయనయ్యా, నీ యొక్క తలను కానీ, నీ శరీర భాగాలు కానీ, నీ యొక్క అవయవాలను కానీ, నీ చేతులు, నీ కాళ్ళు ఏవి కాదయ్యా, నాకు నీ వస్త్రము తగిలితే చాలయ్యా, ఛాన్స్ ఇయ్యా. అయ్యా, నాకు ఈ రోగం పట్టి పీడిస్తుందయ్యా, నన్ను ఈ దెయ్యం వెంటాడుతుందయ్యా, ఈ వ్యసనం నన్ను పట్టుతుందయ్యా, ఈ యొక్క దురాత్మ నన్ను ఏలుబడి చేస్తుందని ఆయన్ని వేడుకుంటున్నారు. అనేక మంది ముట్టిన వారందరూ సంత వీధుల్లో, ఊర్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, రాజధానుల్లో ఎంతమంది ఉంటే అంతమంది. ఒక్కడే మీరు చూడండి, ఒక పవర్ స్టేషన్ ఉంటుంది, దానికి సుమారు 1000 బల్బులు వెలుగుతూ ఉంటాయి. అలాగే యేసుప్రభు వారు ఒక్కడే పవర్ స్టేషన్గా ఉన్నాడు. వందలాది వేలాది మంది ప్రజలు వచ్చి ఆయన్ని ముట్టుకోగానే ఆ ప్రార్థన శక్తి, ఆ అభిషేకపు శక్తి, ఆ ప్రభావం, ఆ విశ్వాసపు శక్తి, ఆ పరలోక మహిమ యొక్క శక్తి ఆయన లోపల నుంచి ప్రజల్లోకి ప్రవహించి వారంతా దయ్యపు శక్తుల చేతిలోంచి, రోగాల శక్తుల చేతిలోంచి, మాంత్రిక శక్తుల చేతిలోంచి, చెడు కలలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఊహలు కలిగించే దురాత్మల చేతిలోంచి వారంతా విడుదల పొంది స్వస్థత పొంది ఆనందించి మైమరిచిపోయినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. మనం అలా వేడుకోవాలి. ప్రభువా, నీ వస్త్రపు చెంగు. చాలామంది ప్రార్థన చేస్తారు, కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తారు, ప్రభు ఒక్కసారి నీ ముఖం చూపియ్యా అని. మోసేలాగా ప్రార్థన చేయరు ఎవరు. అయ్యా, నీ కాళ్ళైనా చూస్తానయ్యా, అయ్యా, ప్రకటన గ్రంథ యోహాను గారు అపరంజి వంటి పాదములు అని అన్నాడు. అయ్యా, కనీసం నీ కాళ్ళు చూసే అర్హతైనా, నీ పరిశుద్ధమైన నీ సింహాసనాన్ని చూసి, నీ యొక్క గొర్రెపిల్ల ముఖాన్ని చూసే భాగ్యమైన నాకు ఇవ్వయ్యా అని మనం అడగాలి, వేడుకోవాలి. ఏదేదో చెత్త ప్రసంగాలు, చెత్త జీవితాలు, చెత్త మాటలు మాట్లాడుకుంటూ జీవితం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఎవరైతే భారంగా భూమి మీద ఉన్నప్పుడు అడుగుతారో, వేడుకుంటారో వారికి రోగాల నుంచి విడుదల, పరలోక దర్శనాలు, పరలోక ప్రత్యక్షతలు, పరలోక వరాలు, పరలోక మర్మాలు, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ పొందుకోగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 7వ అధ్యాయం 32వ వచనం ఒకసారి మనం చూస్తే అక్కడ రాయమన్నటువంటి మాటను మనం పరిశీలిద్దాం. అప్పుడు వారు చెవుడు గల నత్తివాణ్ణి ఒకరిని ఆయన ఎద్దుకు తోడుకొని వచ్చి వాడి మీద చెయ్యి ఉంచమని ఆయన్ని వేడుకొనిరి. చూడండి, చెవుడు గల నత్తివాణి మీద చెయ్యి ఉంచమని యేసు ప్రభువారిని వేడుకున్నారు. ఇక్కడ మనము 4వ అంశాన్ని తెలుసుకుంటున్నాం. చెవుడు కలిగిన వాడిని, చెవిటి నత్తివాడి మీద. చెవిటివాడు, నత్తివాడు. చెవిటివాడంటే చెవిలు వినపడవు, నత్తివాడంటే మాట కరెక్ట్గా రాదు. చెవుడు నత్తి గల వాని మీద చెయ్యి ఉంచమని అక్కడున్న శిష్యులు, అక్కడున్న ఊరివారు, గ్రామస్తులు, అక్కడున్నటువంటి చుట్టుపక్కల వాని యొక్క బంధువులు అందరు కలిసి ఆయన్ని వేడుకుంటున్నప్పుడు చదువుకుందాం. అక్కడ రాయబడినటువంటి అప్పుడు 33 సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవుల్లో తన వ్రేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుకను ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పాతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడిను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించినైతే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడిరి. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడండి, చెవిటి గల నత్తివాడిని కూడా ఆయన బాగు చేసి వాడి నెత్తి మీద చేయి వేసినప్పుడు, వారు వేడుకోగానే వాడిని కొంచెం దూరం తీసుకెళ్ళి వాని దగ్గర వాడి యొక్క చెవుల్లో ఎప్పాతా అని చెప్పగా, ఎప్పాతా అనగా తెరవబడమని అర్థము. వాడి చెవులు వినబడిన వాడి నాలుక సడలి వాడు మాట్లాడసాగనని వాక్యం ఎంతో స్పష్టంగా వేడుకోవాలి. మన బంధువులు కానీ, మన చుట్టాలు కానీ, మన స్నేహితులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, మన విశ్వాసులు కానీ, మన సంఘస్థులు కానీ ఒకళ్ళ కోసం మనం వాడికి నెత్తి, వాడికి చెవుడు, వాడి కోసం ఎవరు వాళ్ళ బంధువులు, చుట్టాలు ఎవరెవరైతే ఉన్నారో వారి స్నేహితులు వాళ్ళంతా వేడుకున్నారు. మనం కూడా మన ఇంట్లో పిల్లల కోసం మనం వేడుకోవాలి. మన ఇంట్లో
పిల్లలు ఎవరైనా చెవిటివారు, నత్తివారు, మూగవారు, అజ్ఞానులు, చదువులేని వారు, బండ స్వభావం కలిగిన వారు ఎవరైనా ఉంటే అయ్యా 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 వాడిని కాపాడయ్యా, అయ్యా కొడుకుని కాపాడయ్యా, అమ్మను రక్షించయ్యా, నాన్నను రక్షించయ్యా, బంధువులను అయినా ప్రభువా, అయ్యా తమ్ముడయ్యా, అయ్యా ప్రభువా, తండ్రి ప్రభువా అని మనం వేడుకోవాలి. అలాగా అయ్యా నా భర్త మారట్లేదయ్యా, అయ్యా మా బావ మారట్లేదు, మా మామ మారట్లేదు, మా అత్త మారట్లేదయ్యా అని మనం వాళ్ళ కోసం, వాళ్ళ మూర్ఖత్వం కోసం, వాళ్ళ వ్యాధుల కోసం, వాళ్ళ రోగాల కోసం, వాళ్ళ బలహీనతల కోసం, వారి వ్యసనాల కోసం మనం ఏం చేయాలంటే మనం బాగా వేడుకోవాలి. దేవుణ్ణి వేడుకున్నప్పుడు కనికరం చూపించి వారిని ముడతాడు. ఇక్కడ చెవిటివాడు వాడు వేడుకోలేకపోతున్నాడు, మూగవాడు, నత్తివాడు, వాడికి ఏం తెలవదు, ప్రభువుని ఎలా అడగాలో కూడా తెలవదు. కానీ వాడి కోసం ఇతరులు బాగా అడిగి వేడుకున్నారు. వెంటనే ప్రభు వాడిని కనికరం చూపించి వాడిని ముట్టి స్వస్థపరిచి వాడిని బాగు చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎజ్రా గ్రంథం ఒకసారి మీరు చూస్తే, ఎజ్రా గ్రంథంలో ఎజ్రా గారు తన జీవితంలో ఒక వేడుకుంటున్నాడు దేవుణ్ణి, ఒక శుభ ప్రయాణం కోసం వేడుకుంటున్నాడు. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం మీరు ఒకసారి చూడండి. 8:21 అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆవాహ నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఇక్కడ ఉన్నటువంటి రాజు, ఆ దేశపు రాజు, అయ్యా మీరు మీ దేశానికి వెళ్ళొచ్చు, క్షేమంగా వెళ్ళండి, మీ దేశానికి వెళ్ళి మంచిగా మందిరం కట్టుకోండి, మీ దేశానికి వెళ్ళి కోరేషు కావచ్చు, అక్కడున్న అహస్తారోషు కావచ్చు, ఎవరెవరైతే ఉన్నారో ఆ కాలంలో, ఎజ్రా కాలంలో, అయ్యా మీరు వెళ్ళండి, మీరు మంచిగా వెళ్ళి మీ సామాన్ తీసుకెళ్ళండి, మీరు ఇక్కడికి చెరలోకి వచ్చారు కదా, ఈ చెర నుండి మీకు విడుదలిస్తున్నాను, నాకు రాత్రికాల సమయంలో దేవుడు దర్శనమిచ్చాడు, మీకు ఎవరు అడ్డం రారు, మీ సామాను మీరు తీసుకొని వెళ్ళండి, మీ ఆస్తులు మీరు తీసుకెళ్ళండి, మీ స్త్రీలను మీరు తీసుకెళ్ళండి, మీ పశుపక్షాదులను తీసుకెళ్ళండి, మీకు కావాలంటే బంగారం ఇస్తా, మీకు కావాలంటే చెట్లు ముద్దులను ఇస్తా, మీకు కావాలంటే సైన్యాన్ని ఇస్తా అని అన్నప్పుడు అక్కడ ఎజ్రా గారు శ్రేష్టమైనటువంటి ప్రార్థన, ఎవ్వరు మాకు అవసరం లేదయ్యా, మేమే బయలుదేరుతాం, మాకు మా దేవుడు మహాదేవుని హస్తం మాకు తోడుగా ఉందయ్యా అని వారంతా దేవుని యొక్క ప్రసన్నత కోసం, శుభ ప్రయాణము కోసము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ దేశం నుండి, పరాయి దేశం నుంచి ఈ దేశంలోనికి, అలాగే బబులోను దేశం నుంచి ఈ దేశానికి రావటానికి, ఆ ఇజ్రాయెల్ దేశానికి రావటానికి, వారు శుభ ప్రయాణం చేయటానికి దేవుడు మార్గం చూపించినట్లు, దేవుడు వారిని ఎలాంటి క్రూర మృగాల చేతులకు కానీ, ఎలాంటి గజ దొంగల చేతులకు కానీ, ఎలాంటి దొంగల చేతులకు కానీ, ఎలాంటి ఉరుములకు కానీ, భయంకరమైనటువంటి సునామీలకు కానీ, లేకపోతే భయంకరమైనటువంటి యొక్క వర్షానికి కానీ బలి కాకుండా, వారికి శ్రేష్టమైనటువంటి కరువు కానీ అప్పగించకుండా శ్రేష్టమైన శుభ ప్రయాణం జరిగి వారు క్షేమంగా యెరూషలేము వచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుని ఏడుకోవాలి. మనం ఏ ఊర్లకైతే వెళ్తున్నామో ఆ ఊర్లో కార్యాలు జరుగులాగనా, ఆ ఊర్లో అద్భుతాలు జరుగులాగనా, ఆ ఊరు వెళ్ళి మళ్ళీ తిరిగి క్షేమంగా వచ్చేలాగన మనం ప్రార్థనలు చేసుకోవాలి. మనం వెళ్తున్న ప్రయాణాల్లో దేవుడు తోడుగుండులాగన, ఆయన హస్తం మనకు తోడుగుండులాగన, లేకపోతే అక్కడ జరిగేటటువంటి ప్రమాదాలు, కీడులు, అపాయాల్లో మనం పడిపోకుండా కాపాడబడులాగన చూడండి. పోయిన నెలలో ఒక వార్త, 280 మంది ఒక్క విమానంలో కూలిపోయి చచ్చిపోయారు. భారతదేశంలో అహ్మదాబాద్లో 280 మంది. వారు రకరకాల దేశాలకు, రకరకాల రాష్ట్రాలకు, రకరకాల ప్రాంతాలకు చెందినవారు. కానీ వారిలో వారి ఆ సామూహికమైన మృత్యు వారిని అలా మృంగివేసింది. కారణం ఏంటంటే చూడండి ప్రియమైన బిడ్డలారా, ఒక్కడు ప్రార్థన చేసుకున్నా చాలు, ఆ యొక్క విమానం అయినా కానీ, ఆ యొక్క ట్రైన్ అయినా కానీ క్షేమకరంగా ఉంటుంది. ఒక్కరిని బట్టి అయినా రక్షిస్తాడు. చూడండి, అలా ఎవరు కూడా దేవుణ్ణి ఎరగక ఇష్టమొచ్చినట్లు డబ్బును నమ్మకానికి ఎవరైనా వెళ్తే అలాంటి ప్రమాదాలే. నిన్న కూడా హైదరాబాద్లో పటాన్ చెరువు కాడ ఒక 28 మంది చనిపోయారు. ఒక ఫ్యాక్టరీలో ఉన్నటువంటి రియాక్టర్ పేలి
చచ్చిపోయారంట. సుమారు 28 నుంచి 35 మంది 37 మంది దాకా చచ్చిపోయినారని, ఇంకా ఎంతమంది చనిపోయారో కూడా ఇంకా లెక్కలు రాలేదు. చూడండి, వారంతా కూడా వెళ్తున్నారు, ప్రయాణం వెళ్తున్నారు. అయ్యా మేము ఆఫీస్కి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నారని ప్రార్థన ఉండదు. స్వసిత్తం మీద, సొంత జ్ఞానం మీద, సొంత తెలివితేటల మీద ఉంటారు. మనం కూడా శుభ ప్రయాణాల్లో ఎక్కడికి వెళ్తున్నా కానీ ప్రయాణం చేసేటప్పుడు ఆ తర్వాత చేసి వచ్చిన తర్వాత కూడా మనం ప్రభువుకు అప్పగించుకోవాలి. అలాంటి భాగ్యము మనము ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎజ్రాను చూసి నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 4వ అధ్యాయము 40వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనంలో అక్కడ రాయబడిన మాటను ఒకసారి మనం పరిశీలిద్దాం. యోహాను సువార్త 4:40. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరు గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. సమరయులు యేసు ప్రభువారిలో లోకరక్షకుని చూసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. అయ్యా, నీవు ఆ సమరయ స్త్రీ చెప్పినట్లు నువ్వు ఈ లోకానికి రక్షకుడు ఉన్నావని మాకు అర్థమైంది. కాబట్టి నీలాంటి పరిశుద్ధుడు మా ఊరు రావటం, నీలాంటి నీతిమంతుడు, నీలాంటి మెస్సియా మా దగ్గరికి రావటం మాకు ఎంతో ఆనందం. మేము పాముర్లము, మేము తీసివేయబడిన వారిని, మేము నిమ్న జాతులకు సంబంధించిన వారిని, మమ్మల్ని అందరూ వెలివేసిరి. ఆ సమరయులు ఎవరిని ఆయా కుల వివక్ష, జాతి వివక్ష చూపించి మమ్మల్ని కించపరుస్తూ, మమ్మల్ని గాయపరుస్తున్నటువంటి వారి దగ్గరికి నువ్వు వచ్చావు. నువ్వు యూదుడు వేయండి, దేవుని కుమారుడు వేయండి, మా దగ్గరకు వచ్చావు. మాకు ఇంకా 1-2 రోజులు నీ బోధలను ప్రకటించయ్యా. నీ గురించి నువ్వు చెప్పే ఆ యొక్క సత్యాలు మేము వింటామయ్యా అని ఆ సమరయులు అక్కడ వారంతా కూడా యేసు ప్రభు వారిని తమ ఇంటి దగ్గర 2 రోజులు ఉండమని, తమ ప్రాంతంలో 2 రోజులు ఉండమని యేసు ప్రభు వారిని వేడుకున్నట్లు ఆయన 2 దినములు అక్కడ ఉండి వారికి గొప్ప సువార్త ప్రకటించినట్లు మనం చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆత్మీయులు, ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని 4 రోజులు 2 రోజులు మన ఇంట్లో ఉంచుకొని వాళ్ళు చెప్పే బోధలు వినాలి. కొంతమంది ఇప్పుడున్నారు, ఈడెప్పుడు పోతాడా, ఈడెప్పుడు చేస్తాడా, ఈడెప్పుడు నాశనం అయిపోతాడు, ఇది తొందరగా పోతే బాగుండు, సినిమాలు చూద్దాం, ఇది తొందరగా పోతే చాలు, లోకంలోకి పోయి ముచ్చట్లు పెడదాం అనే మైండ్ సెట్ కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. సేవకులను పిలిపించుకోలేని అసమర్థత స్థితిలోకి వెళ్ళిపోయింది ఈ నేటి సంఘం. సేవకులను హీనపరుస్తూ, సేవకులను గాయపరుస్తూ, సేవకులను అవమానపరుస్తూ, సేవకులను హింసిస్తూ, సేవకులను అవహేళన చేస్తూ ఏడిపిస్తున్నటువంటి నేటి తరపు క్రైస్తవుల పరిస్థితి ఎంత ఘోరం అంటే అంత ఘోరం. 1 గంట దైవ సేవకుని ఇంట్లో కూర్చోబెట్టుకొని అమూల్యమైన సంగతులు వినలేని స్థితి. ఎప్పుడు ఆ టీవీలో వచ్చే ఆ రోత ప్రోగ్రామ్స్ని చూడటానికి, ఆ యొక్క పనికిరాని వాటి మీద పట్టు సాధే వాటిని చూసి నేత్రాశలో పడిపోయి నరకానికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దైవ సేవకులు చెప్పే అమూల్యమైన సంగతులను మీద దృష్టి ఎవరు పెట్టట్లా. కాబట్టి ప్రియదేనులారా, అక్కడ సమరయులు యేసును తమ యొద్దే ఉంచుకొని 2 రోజులు ఉంచుకొని అక్కడ అమూల్యమైన సంగతులు ఆయన నోటి నుండి విని వారి జీవితాలను ప్రభావితం చేసుకున్నట్లు, వారి జీవితాల్లో ఉన్న పాపాలను తొలగించుకొని వారి పరిశుద్ధతకి వెళ్ళి పరలోకం వైపు త్రిప్పబడి పరలోకాన్ని సంపాదించుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే 4వ అధ్యాయం 31వ వచనంలో 4:31లో అక్కడ ఏమని రాయబడిందో ఒకసారి మనం చూద్దాం. 4:31. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయన్ని వేడుకునిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం. శిష్యులు కూడా ఆయన్ని భోజనం చేయమని వేడుకుంటున్నారు. అయితే ఆయన అంటున్నాడు, ఆయన ఒక శ్రేష్టమైన మాట అంటున్నాడు, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. శిష్యులు ఆయన భుజించుటకు నేనేమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమైనదని చెప్పాడు. ఆమేన్. దేవునికి మహిమ. భోజనం అంటే 2 రకాలు. ఒకటి శారీరకంగా తయారు చేసుకునే భోజనం, రెండోది దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చేటటువంటి 2వ భోజనం. దేవుని చిత్తాన్ని, దేవుడు ఏం పని చెప్పాడో మనకి ఆ పనిని సంపూర్ణం చేస్తే మనం భోజనం చేసిన దాంతో సమానమే. దేవుడు నాకు సువార్త చెప్పమని చెప్పాడు. అనేక కుటుంబాలను దర్శించి వాళ్ళకి సువార్త చెప్పినప్పుడు ఆటోమేటిక్గా భోజనం చేసినట్లే నేను దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే నెరవేర్చానో అప్పుడు ఖచ్చితంగా
దేవుడు పరలోక సంబంధమైన భోజనం నేను చేసినట్లు భూ సంబంధమైన శరీరానికి కావాల్సిన భోజనం అది ఎక్కడైనా దొరుకుతుంది. పర సంబంధమైనటువంటి భోజనము దేవుని చిత్తాన్ని మాత్రం నెరవేర్చినప్పుడు మాత్రమే అది మనం తినినట్లు, దాన్ని సంపాదించినట్లు లెక్క. అంతేగాని మనం ఇంట్లో కూర్చున్నంత మాత్రాన ఆ దేవుని చిత్తం మనం చేయకుండా మనం ఇష్టం వచ్చినట్లు ఉంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుడు చెప్పిన పరసంబంధమైన ఆహారాన్ని మనం భుజించకుండా త్రోసివేసిన వారిగా మారిపోతాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మరొకసారి మనం చూద్దాం. అక్కడ మీరు చూడండి, యెషయా గ్రంథము 55 అధ్యాయం 6 వచనం. యెషయా గ్రంథము 55:6. యెషయా గ్రంథము 55:6 వచనం. 55:6. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన్ను వెదుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయన్ని వేడుకొనుడి. ఆమేన్. ఆయన సమీపముగా ఆయన్ని వేడుకోండి. సమీపము అనే మాటకు అర్థం ఏంటంటే ఉదయము. ఉదయాన్నే ఎవరైతే లేస్తారో సమీపంగా ఉంటాడు ఆయన. ఎప్పుడైతే అందరూ లేచి అంతా సూర్యుడు ఉదయించి పైకి వస్తూ ఉన్నప్పుడు ఆయన మహిమలోకి, ఇంకా ఆయన తన రాజ్యపు మహిమలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే చల్లని పూట ఎప్పుడైతే ఉంటుందో ఆయన భూమి మీదకి ఆ మంచు పడేటటువంటి సమయాల్లో ఆయన మనకి మన పడకల పక్కనే ఉంటాడు, మన దగ్గర ఉంటాడు. ఆయన మనకు దూరం కాకతలికే ఉదయకాలమునే ఆయన మనకు సమీపముగా ఉండగానే ఆయన్ని మనం వేడుకోవాలి. సమీపముగా ఉన్నప్పుడు ఏమని వేడుకోవాలి? పిల్లల గురించి, ఇంటి గురించి, అవసరతల గురించి, అలాగనే కష్టాలు బాధల గురించి, శత్రువుల గురించి, మనల్ని వెంటాడుతూ వేధిస్తున్న వాటి గురించి, పరలోక సంబంధమైన అవసరతల గురించి, పరలోక సంబంధమైన వరాల గురించి, పరలోక సంబంధమైన ప్రత్యక్షతల గురించి, పరలోక సంబంధమైనటువంటి పేర్ల గురించి, ఆ జ్ఞానము గురించి, వీటన్నిటి గురించి ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం వేడుకోవాలి. అదే యెషయా భక్తుడు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి. ఆయన దొరికే కాలం ఎప్పుడు? ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలంలో ఆయన దొరుకుతాడు. కాబట్టి ఆ సమయాల్లో మనం ఆయన్ని పట్టుకొని, ఆ సమయాల్లో మనం ప్రార్థనలో కూర్చొని అక్కడ ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకొనుడి. అలాగ ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు మనం వేడుకుంటే మనం అత్యధికమైనటువంటి శ్రేష్టమైనటువంటి జవాబులు ఆయన